హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ ప్రాపర్టీస్. మీరు గనక లో బడ్జెట్లో నరసింహకొండ మరియు ఆ సరౌండింగ్స్లో కమర్షియల్ ప్లాట్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఫ్రెండ్స్, మనం చూడబోయే ప్లాట్ వచ్చేసి మనం నరసింహకొండకి వెళ్తూ ఉంటే మనకి రైట్ సైడ్లో నారాయణ జూనియర్ కాలేజ్ వచ్చింది. ఆ జూనియర్ కాలేజీకి క్వైట్ ఆపోజిట్లోనే మనం చూడబోతున్న కమర్షియల్ ప్రాపర్టీ. ఈ ప్లాట్ మొత్తం కూడా 165 అంకణాలండి. ఇది అయితే అంకణం వచ్చేసి చాలా తక్కువ బడ్జెట్లో ఉంది. కమర్షియల్గా ఏదైనా షాప్స్ కానీ అలాంటి ఏమైనా కూడా అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఈ ప్లాట్ వచ్చేసి మనకి నాగరిక అనే ఒక లేఅవుట్లో డిటిసిపి అప్రూవల్ కడిగిన లేఅవుట్లో ఈ ప్లాట్. ఇదంతా కూడా మనకి కమర్షియల్ ప్రాపర్టీ అండి. ఇదైతే అంకణం 40,000 చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే అండి ప్లాట్. మొత్తం కూడా 165 అంకణాల కమర్షియల్ ప్రాపర్టీ. ఇది మెయిన్ తార్ రోడ్డు ఫేసింగ్ ప్రాపర్టీ అండి. మీరే చూడొచ్చు, ఇప్పుడు కార్ వెళ్తూ ఉంది. అదిగాక అక్కడ నరసింహకొండకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆర్చ్, దాని పక్కనే నారాయణ జూనియర్ కాలేజ్, ఇవన్నీ కూడా మనకి రోడ్డు ఫేసింగ్ లో కనపడుతూ ఉన్నాయండి. ఈ ప్లాట్ అయితే కమర్షియల్ ప్రాపర్టీ అండ్ తార్ రోడ్ ఫేసింగ్ లో ఉండిద్ది. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే ప్లాట్. ఇక్కడ మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న షాప్, కూల్ డ్రింక్ షాప్స్ కానీ లేదంటే ఏదైనా టెంకాయల అంగడి కానీ ఇట్లాగా ఏదైనా కూడా అక్కడ మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. సో ఇదైతే లో బడ్జెట్ లో ఉందండి. అదే కాక మీకు తెలుసు కదా, నరసింహకొండ దగ్గర ప్రసాదం స్కీమ్ కింద 50 కోట్లు శాంక్షన్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. అది కూడా నరసింహకొండ చాలా బాగా డెవలప్ చేస్తారు. సో మీలో ఎవరైనా కమర్షియల్ ప్రాపర్టీ కావాలి, అది కూడా తక్కువ బడ్జెట్లో కావాలి అంటే ఇదైతే బెస్ట్ ప్రాపర్టీ అండి. సో మీలో ఎవరైనా విజిట్ చేయాలన్నా, ప్లాట్ తీసుకోవాలన్నా కింద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.